హాయ్ అండి. ఈరోజైతే వచ్చేసి డే 3. సో, ఈరోజు వీడియోలో వచ్చేసి మీకు డబల్ లేయర్ కుచ్చు ఎలా వేయాలి రింగ్స్ తోటి అనేదైతే చూపిస్తాను. ముందుగా వచ్చేసి పట్టు థ్రెడ్‌కైతే టేప్ అనేది చుట్టుకున్నాను. అండ్ పట్టు థ్రెడ్ వచ్చేసి నేను కొంచెం సన్నగా తీసుకున్నాను. ఎందుకంటే మనం రింగ్ లోపల నుంచి టాజిల్ అయితే ప్రిపేర్ చేసుకుంటాము. సో, ఇంకొక టాజిల్ మీద పెట్టినప్పుడు లావుగా ఉంటే బాగోదు. సో, కొంచెం సన్నగా అయితే తీసుకోండి. సన్నగా తీసుకొని ఈ విధంగా రింగ్ లోపల నుంచి అయితే థ్రెడ్ అనేది తీసుకొని మనం జరీ థ్రెడ్‌తో అయితే లాక్ వేసుకోవాలి. అండ్ నా దగ్గర వచ్చేసి బిగినర్ కిట్స్ అయితే అవైలబుల్ ఉన్నాయండి. సో, నేను బిగినర్ కిట్‌లో ఇచ్చే బీడ్స్‌తో మాత్రమే డిజైన్స్ ఈ 30 డేస్ కిట్ ఒకటి ప్రిపేర్ చేశాను. ఆ కిట్ మీరు తీసుకున్నట్లయితే ఈ 30 డేస్‌లో నేను ఏమేం డిజైన్స్ మీకు చూపిస్తాను అనేది కూడా మీకు అందులో ఉన్న బీడ్స్‌తో మాత్రమే డిజైన్స్ అనేవి వేస్తాను. ఒకవేళ ఇంట్రెస్ట్ ఉండి రెగ్యులర్‌గా ప్రాక్టీస్ చెయ్యాలి అనుకున్న వాళ్ళైతే కంపల్సరీ కిట్ అయితే తీసుకోండి. అండ్ రెగ్యులర్‌గా కామెంట్స్ అయితే చేస్తూ ఉండండి. మీకు ఎంతమంది ఫాలో అవుతున్నారు, ఎవరికి ఇంట్రెస్ట్ ఉన్నదనేది నాకు కూడా తెలుస్తుంది. సో, చూడండి ఈ విధంగా మనం ఒక హాఫ్ ఇంచ్ మాత్రమే ఉండేలాగా కట్ చేసుకోవాలి. చూపిస్తున్నాను చూడండి. మనకి ఈ టాజిల్ వచ్చేసి హాఫ్ ఇంచ్ ఉండాలండి. హాఫ్ ఇంచ్ కంటే ఎక్కువ ఉండకూడదు. ఎందుకంటే మళ్ళీ కింద ఇంకొక టాజిల్ ఏస్తాం కాబట్టి చూడండి హాఫ్ ఇంచే ఉంటుందండి. చాలా చిన్నగా ఉంటుంది హాఫ్ ఇంచు. సో, ముందుగా అయితే ఈ టాజిల్ అనేది ప్రిపేర్ చేసుకున్నాం. చూడండి చాలా సింపుల్ అండ్ ఈజీగా. ఫస్ట్ టాజిల్స్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలనేది డే 1లోనే చూయించానండి. అండ్ టేప్ ఎలా చుట్టుకోవాలనేది కూడా డే 1లోనే చూయించాను. కావాలంటే ప్రీవియస్ వీడియోస్ అయితే చూడండి. దీనికొచ్చేసి హోల్ అయితే పెట్టుకోండి. హోల్ పెట్టుకున్న తర్వాత ఈ థ్రెడ్ అనేది చూడండి హోల్ లోపల నుంచి అయితే ఈ టేప్ చుట్టుకున్న థ్రెడ్ అనేది మనం తీసుకోవాలి. చూపిస్తున్న విధంగా అయితే తీసుకోండి. చూపిస్తున్న విధంగా ఈ విధంగా అయితే తీసుకోండి. తీసుకున్న తర్వాత ఈ కింద మనము లెంత్ కొంచెం ఎక్కువగా ఉంచుకోవాలి. సో, చూపిస్తున్న విధంగా మనము ఆ రింగ్‌ని టేపు చుట్టిన థ్రెడ్ లోపల నుంచి అయితే తీసుకొని థ్రెడ్స్ అన్నీ ఈక్వల్‌గా ఉండేలాగా ఒక్కసారి స్ట్రెయిట్‌గా అనుకోండి. ఎక్కడైనా అటు ఇటు ఉంటే పోగులు వాటిని అడ్జస్ట్ చేసుకోండి. నేనెక్కడ వీడియో స్కిప్ చేయట్లే. చాలా స్లోగా అయితే చూపిస్తున్నాను. హ్మ్. క్లియర్‌గా కూడా ఎక్స్‌ప్లెయిన్ చేస్తున్నాను. చూడండి కంపల్సరీ. బిగినర్స్‌కైతే యూజ్‌ఫుల్‌గా ఉంటుంది. మీకు కానీ నా వీడియోస్ నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేయండి, కామెంట్ చేయండి అండ్ ఫాలో అవ్వండి. సో, ఇదైతే బిగినర్స్‌కైతే చాలా అంటే చాలా యూజ్‌ఫుల్‌గా ఉంటుంది. సో, అందుకనేసి నేను ఫుల్ వీడియోస్ అయితే పోస్ట్ చేస్తున్నాను. చూడండి ఈ విధంగా మనం ఒక 3 ఆర్ 4 టైమ్స్ జరీ థ్రెడ్‌తో లాక్ అనేది వేసుకోండి. ఒక 4 టైమ్స్ అలా వేసుకున్న తర్వాత పైన ఉన్న రింగ్‌ని కిందికనేసుకోండి. చూపిస్తున్న విధంగా థ్రెడ్స్ అన్నీ ఈక్వల్‌గా ఉండేలాగా స్ట్రెయిట్‌గా అనుకోని, ఇప్పుడు ఈ థ్రెడ్‌ని కిందకనుకోని, మనం ఒక లాక్ అయితే వేసుకుంటాము. చూడండి ఇప్పుడు ఈ రెండిటిని నీడిల్‌ని థ్రెడ్ టాజిల్ కింద నుంచి అయితే తీసుకోండి. తీసుకున్న తర్వాత ఈ విధంగా చూపిస్తున్న విధంగా ఒక 4 లాక్స్ అయితే వేసేసుకోండి. చాలా సింపుల్ అండ్ ఈజీగా అయితే డిజైన్ అనేది కంప్లీట్ అవుతుంది. ఈ డిజైన్ ప్రైస్ వచ్చేసి కూడా మనము 500 రూపీస్ అయితే తీసుకోవచ్చు. 450 నుంచి 500 రూపీస్ మీరు వేసే టాజిల్స్‌ని బట్టి ప్రైస్ అనేది డిపెండ్ అయి ఉంటుంది. 24 టాజిల్స్ వేస్తే ఒక ప్రైస్, 30 అబోవ్ వేస్తే ఇంకొక ప్రైస్ అయితే ఉంటుంది. దీని ప్రైస్ వచ్చేసి మనము 450-500 లోపు అయితే తీసుకోవచ్చు. సో, దీనికి పట్టే మెటీరియల్ వచ్చేసి 10 గ్రామ్స్ రింగ్స్, 10 గ్రామ్స్‌లో కూడా కొంచెం రింగ్స్ మిగులుతాయి అండ్ 2 థ్రెడ్స్ అయితే పడతాయి. నవి 3 పడతాయండి. కిందది కొంచెం పెద్దగా పెడతాం కాబట్టి కింద థ్రెడ్ 2 పైనది ఒకటి పడుతుంది. సో, టోటల్ 3 థ్రెడ్స్ అయితే పడతాయి. ఫైనల్‌గా ఫోటో కూడా యాడ్ చేస్తున్నాను. నా వీడియోస్ కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి అండ్ ఫాలో అవ్వండి. అది డిజైన్ ప్రైస్ కూడా వచ్చేసి మనం 450-500 రూపీస్ అయితే తీసుకోవచ్చు. థాంక్ యూ ఫర్ వాచింగ్.